ఓం అస్మద్గురుభ్యో నమః. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేటి మంచి మాటలో సానుకూల ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అంటే ఏమిటో తెలుసుకుందామా? జీవితంలోని అనేక కలతలకు, చింతలకు కారణం వాటి పట్ల మన ఆలోచన విధానమే అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందామా? నెపోలియను అనేక రాజ్యాలను జయించి అక్కడి నుండి దోచుకున్న సంపదతో ఫ్రాన్స్కు తిరిగి వస్తున్న సమయం అది. అతని సైన్యం అనేక ప్రాంతాల నుండి దోచుకున్న నిధులను తీసుకువెళుతుంది. వీటిలో కొన్ని గాడిదలపై, మరికొన్ని గుర్రాలపై, మరికొన్ని నిధి సంచులను సైనికులు తమ వీపులపై మోసుకెళ్తున్నారు. అలాంటి సంచిని తన వీపుపై మోస్తున్న ఒక సైనికుని మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉన్నాయి. ఈ భారమంతా తాను ఎందుకు మోస్తున్నాడా అని ఇలా ఆలోచిస్తున్నాడు. ఈ సంచి చాలా బరువుగా ఉంది. దానిలో ఏముందో నాకు తెలియదు. నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. ఈ చలిలో నడవడం చాలా కష్టంగా ఉంది. ఆకలితోనూ దాహంతోనూ ఇలాగే వెళ్తూ ఉంటే నేను తొందరలో చనిపోతాను. అలసిపోయి తన స్వంత ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఈ సైనికుని చూసి నెపోలియన్ ఇలా అడిగాడు, ఈ సంచిలో ఏముందో తెలుసా? దానికి ఆ సైనికుడు, అయ్యా, నేను ఏమి మోస్తున్నానో నాకు తెలియదు. నెపోలియను సంచి తెరిచి చూడమన్నాడు. సైనికుడు తన సంచి నిండా దోచుకున్న నిధిలో బంగారం, విలువైన ఆభరణాలు కనిపించాయి. నెపోలియన్ ఇలా అన్నాడు, ఈరోజు నుండి ఇదంతా నీదే, తీసుకో అన్నాడు. కొద్ది క్షణాల క్రితం బరువుగా ఉన్న సంచిని మోసుకెళ్తున్నందుకు తనను తాను తిట్టుకున్న సైనికుడు ఆ సంచిలో బంగారం, విలువైన ఆభరణాలు ఉన్నాయి అని తెలియగానే అతని ఆలోచన విధానం వెంటనే మారిపోయింది. శరీరం అంతా ఆనందం వ్యాపించి ఒక్కసారిగా అతనికి ఎంతో బలం, చురుకుదనం వచ్చినట్లు అనిపించింది. ఇప్పుడు ఆ సైనికుడు ఇంటికి చేరుకునే తొందరలోనే ఉన్నాడు. అలసటంతా పోయి ఊహించలేనంత వేగంగా పరిగెడుతున్నాడు. అంటే అతని ఆలోచన విధానం మారింది. ఎవరిదో ఏమిటో ఆ సంపద అని తెలియనప్పుడు అతను చాలా నిస్సత్తుగా ఉన్నాడు. ఈ సంపద నాది అనే ఆలోచన అతనికి ఎప్పుడైతే వచ్చిందో అతని నిస్సత్తు అంతా పోయి శక్తి వచ్చింది. అసలు ఆలోచన విధానం అంటే ఏమిటి? మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానివల్ల కష్టాలు వస్తాయి అని భయపడతాం. కానీ అందులో 50% కష్టాలు వస్తాయి అని భయపడేవి అసలు రావు. 20% కష్టాలు మనం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చినవి, వాటిని ఎలాగూ మార్చలేం. 17% కష్టాలు ఇతరులు ఏమనుకుంటారో అన్న బాధ తప్పితే మరే నష్టము కలుగు చేయని కష్టాలు. 10% కష్టాలు ఆరోగ్యానికి సంబంధించినవి, వీటి గురించి ఆలోచించే కొద్దీ ఆరోగ్యం పాడవుతుంది. 3% కష్టాలు నిజమైన కష్టాలు. 5% గురించి ఆలోచించడం మానేస్తే ఈ 3% ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు. మన యొక్క ఆలోచన మన ప్రాపంచిక జీవితాన్ని మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మీకు అందరికీ తెలిసినదే, ఈరోజు వినాయక చవితి కథలో భూప్రదక్షిణలు చేసి ఎవరైతే ముందు వస్తారో వారికి సైన్యాధిపత్యం ఇస్తాను అనగా, అప్పుడు వినాయకుడు తన భారీ శరీరాన్ని గురించి భయపడకుండా చక్కని ఆలోచనతో సునాయాసంగా తల్లిదండ్రుల ప్రదక్షిణ చేసి సైన్యాధిపత్యం దక్కించుకున్నాడు. మనమందరము కూడా మన జీవితాన్ని మంచి ఆలోచన విధానంతో ముందుకు అడుగులు వేద్దాం. ఉత్సాహంగా, ఆనందంగా ఉందాం. జై గోవిందా.